హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేనైతే మీ ముందుకి లాస్ట్ సండే తీసుకున్న ఎగ్ బిర్యానీ రెసిపీని అయితే తెచ్చానండి. ఏం లేదండి, స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక షాజీరా వేసుకొని, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసి వేయించానండి. అన్నంలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాస్త. తర్వాత మన టమోటాలు ఎర్రగా మాగండే టమోటాలు తీసుకొని మిక్సీకి తిప్పి ఆ పేస్ట్ అయితే వేసి బాగా వేగనిచ్చాను. తర్వాత మళ్ళీ ఇంకో 2 టమోటాలు, మొత్తంగా 4 టమోటాస్ వేసాను. 2 టమోటాలు ఒకసారి, మరి 2 టమోటాలు పచ్చిమిర్చి కలిపి మిక్సీ కాడిచి ఆ పేస్ట్ని అయితే బాగా మగ్గనిచ్చాను. తర్వాత మీకు వీడియోలో చూపించిన విధంగా మసాలా దినుసులన్నీ వేసి పొడి కొట్టుకొని ఆ పొడిని కాస్త రైస్లోకి కాస్త కర్రీలోకి అయితే వేసానండి. కారం పొడి, ఉప్పు, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి కర్రీని అయితే బాగా మగ్గనిచ్చాను. తర్వాత నేను అన్నం సరేసరి చేసుకుంటానండి. కర్రీలోకి అయితే కాస్త పెరుగు వేసి ఉడకనిచ్చాను. అలాగే ఎగ్స్ పక్కన పెట్టుకొని కడాయిలో నూనె వేసి ఉప్పు, పసుపు, కారం పొడి వేసి బాగా వేగనిచ్చాను. వేగిన గుడ్డుల్ని కర్రీలోకి వేసి కాసేపు ఉడకనిచ్చి అన్నము ఉడికిన తర్వాత ఆ అన్నాన్ని అయితే పైన వేసుకున్నానండి. నేను బిర్యానీలోకి కొత్తిమీర, పుదీనా, మెంతాకు ఇవన్నీ ఏం వాడలేదండి, ఇంట్లో లేవు. కానీ మా వాడైతే ఖచ్చితంగా ఎగ్ బిర్యానీ చేయి మమ్మీ అంటే చేసి పెట్టాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే సైడ్ డిష్ ఏం లేదండి, పెరుగు పచ్చడి కానీ చేసుకోలేదు. సైడ్ డిష్ ఏం లేదు. మీకు ఇష్టమైతే పెరుగు పచ్చడి చేసుకొని తినండి. ఎంతో అంటే ఎంతో టేస్టీగా వచ్చింది బిర్యానీ. ఆహా మమ్మీ ఎంత బాగా చేసావు, నువ్వేం చేసినా కూడా సూపర్గా ఉంటుందని చెప్పి వేడి వేడి నోట్లో పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ సూపర్గా ఉందని చెప్పాడు మా అబ్బాయి.